నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవంతి బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ రమేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎస్, మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలన్నా, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అన్నా కూడా కొన్ని మనం అలవాటు చేసుకోవాలి మన లైఫ్లో అని చెప్తున్నారు సార్. అందులో ఏ ఫర్ యాటిట్యూడ్ అండ్ బీ ఫర్ బిహేవియర్ అండ్ దానికి తగ్గట్టుగా ఎగ్జాంపుల్స్ మనం ఎలా వాటిని మార్చుకోవాలో మాకు లాస్ట్ వీడియోలో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలా మేము మార్చుకోవాలి, దాంతోపాటుగా సక్సెస్ఫుల్గా మా లైఫ్ని లీడ్ చేయాలంటే కావాల్సిన అంశాలు ఏంటి? సి ఫర్ క్రియేటివిటీ అమ్మా. క్రియేటివిటీ అంటే ఏంటంటే ద యూస్ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ ఒరిజినల్ ఐడియా టు క్రియేట్ సంథింగ్ డిఫరెంట్. అందరూ ఒకటే చేస్తుంటారు. క్రియేటివ్ పీపుల్ డోంట్ డూ థింగ్స్ డిఫరెంట్లీ, దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అనమాట. అంటే అదే చేస్తారు, స్లైట్లీ డిఫరెంట్గా చేస్తారు అన్నమాట. మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే 1912లో వచ్చిన ఫిలిం ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 108 years వరకు తర్వాతనే బాహుబలి వచ్చింది అనమాట. అంటే సేమ్ టెక్నాలజీ వేరే డైరెక్టర్స్ దగ్గర కూడా ఉండింది కదా, బట్ ఇట్ టుక్ ద క్రియేటివిటీ ఆఫ్ వన్ రాజమౌళి టు షో దట్ వై ఆర్ యూ ఓన్లీ ఫైటింగ్ ఎట్ 100-130 crores, వై కాంట్ వి థింక్ ఆఫ్ 500 crores, వై కాంట్ వి థింక్ ఆఫ్ 1000 crores. And it came from a Telugu director. We should all be very happy and proud that that creative instinct did not come from the so-called Bollywood directors. Great, very వాళ్ళు చాలా హైప్ ఉంటుంది, వాళ్ళు చాలా ఫేమస్ అంటారు కానీ ఇట్ ఫైనలీ ఒక తెలుగు డైరెక్టర్ with very limited resources in our own place in Ramoji Film City, he created a epic, 1000 crore epic. So creativity means how are we able to shine better than others. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పోటీ ప్రపంచంలో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఏ వెరీ బిగ్ కంపెనీ లైక్ ఇన్ఫోసిస్. వాళ్ళకి రోజుకు ఒక 1000 అప్లికేషన్స్ వస్తాయి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years ago వేర్ అప్లికేషన్ యూజ్ టు బి ఫిజికల్. అంటే కట్టలు పోస్ట్లో వచ్చేస్తుంటాయి. సో ఆ వచ్చిన అప్లికేషన్స్ ఏంటంటే వెరీ జూనియర్ లెవెల్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అది ఓపెన్ చేసి 3 or 5 secondsలో దట్ గర్ల్ ఆర్ బాయ్ విల్ డిసైడ్ వెదర్ యువర్ అప్లికేషన్ ఈజ్ వర్త్ ఆర్ నాట్ వర్త్. అంటే మీ కెరియర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సంబడీస్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ 3 to 5 seconds. సో ఒక ఐఏఎం అబ్బాయి ఏం చేశాడంటే హీ అప్లై టు వెరీ బిగ్ కంపెనీ అండ్ సెడ్ ఐ వాంట్ టు బి ఎ పొటాటో ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఒక్క 1 lineతో పంపించాడు అనమాట. ఆ హెచ్ఆర్ అమ్మాయికి కోపం వచ్చింది అనమాట. అందరేమో డీటెయిల్ రెజ్యూమే పెడతారు, ఫొటోస్ పెడతారు, అకంప్లిష్మెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. వీడు ఓన్లీ 1 liner, ఐ వాంట్ బి ఎ పొటాటో ఇన్ యువర్ ఆర్గనైజేషన్. సో somehow it went to the next level and said, sir, one fellow very humorously has written, I want to be a potato in your organization. So ఆ బాస్ కూడా కోపం వచ్చి, come on, let us call him and try to find out. అంటే that fellow is very smart. He's a IIM graduate, top of the class. So the interviewer asked, what do you mean by being a potato in an organization? He said, sir, I'm very versatile. So he gave the example of potato being the most versatile vegetable in all the vegetables అనమాట. మీరు పొటాటో ఏ డిష్లోనే పెట్టండి, ఆ డిష్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో మీరు కర్రీలో వాడండి, కర్రీని ఎన్హాన్స్ చేస్తుంది, బిర్యానీలో వాడండి, బిర్యానీ ఎన్హాన్స్ చేస్తుంది. సో వాట్ హీ వాంటెడ్ టు సే ఇస్ జస్ట్ లైక్ ఏ పొటాటో ఐఎమ్ వెరీ versatile. I'll fit in the marketing department, I'll fit into the production, I'll fit into sales and marketing. So మీరు ఏ డిపార్ట్మెంట్లోనే తీసుకోండి, సో ఐ విల్ బి దట్ ఈస్ క్రియేటివిటీ పనిచేసింది. ఐఏఎస్లో అటమ్మా వెరీ ఇంట్రెస్టింగ్లీ స్ప్లిట్ సెకండ్లో మన ఆన్సర్ చెప్పాలన్నమాట. అంటే ఐఏఎస్ ఇస్ ఆల్సో మీకు తెలుసు వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక 2 లక్షల మంది రాస్తే ఒక 100 మంది ఐఏఎస్కి తీసుకుంటారు. సో సడన్గా ఒక క్యాండిడేట్ని హౌ మెనీ స్టెప్స్ డిడ్ యూ క్లైంబ్ అప్ వెన్ యూ కేమ్ టు దిస్ రూమ్ అని అడిగారు. అక్కడ లిఫ్ట్ లేదు. విక్ ఆ క్యాండిడేట్ అట ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఐఎమ్ గోయింగ్ టు క్లైంబ్ డౌన్ వెన్ ఐ విల్ గో హోమ్ అని చెప్పాడట. సో దట్ ఈస్ క్రియేటివిటీ. స్ప్లిట్ సెకండ్లో ఆర్ యూ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఎస్పెషలీ మా ఎంబీఏ పిల్లలకి ఏం చెప్తానంటే లాట్స్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్ వీ విల్ బీ వాట్ టు సే ఫేస్డ్ విత్ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ వెరీ ఎంబరాసింగ్. సపోజ్ మనం ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్ళి మనం పడిపోతాం అనమాట. పడిపోయినప్పుడు వేరే వాళ్ళు నవ్వారన్న బాధ ఎక్కువ ఉంటుంది, మనకి కాలు విరిగాన దానికన్నా బాధ ఎక్కువ అనిపిస్తుంది. నా ఫస్ట్ బాస్ రవీంద్రనాథ్ అని, హీఈస్ ఏ వెరీ క్లెవర్ గాయ్. He once told us in a meeting that first time he went for HLL interview, Hindustan Lever Limited, very famous company. Hindustan Lever Limited ki interview ki వెళ్ళినప్పుడు he was entering into the room అట. He is very smart guy, 3-piece suit వేసుకున్నాడు. అక్కడ పాపం కార్పెట్ తగిలి బొక్కబోల పడిపోయాడు. ధన్ను కింద పడిపోయాడండి. ఎదురుగా అందరూ ఎండీస్, డైరెక్టర్స్ వాళ్ళందరూ స్టండ్ అనమాట. ఇది లేచేటప్పుడు అయ్యో ఐ లాస్ట్ మై ఛాన్స్ ఆఫ్ మేకింగ్ ద ఫస్ట్ ఇంప్రెషన్. So I believe he got up, dusted himself and said, thank God I fell in a good company.
సో దట్ ఈస్ క్రియేటివిటీ అనమాట, ద ఎబిలిటీ టు టేక్ ఎనీ సిచ్యువేషన్ అండ్ టర్న్ ఇట్ యువర్ అడ్వాంటేజ్. సో that's the greatness of being creative, and take every situation positively, and why should we be thinking negatively? So that is C for you. ఇప్పుడు క్రియేటివిటీ ఇంకా పెరుగుతుంది అనమాట. సి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ డి ఫర్ డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ఫర్మ్నెస్ ఆఫ్ ఎ పర్పస్. అంటే ఏదన్నా అనుకుంటే నేను సాధిస్తాను. రెండు వెరీ క్విక్ ఎగ్జాంపుల్స్ అమ్మ. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేర్ వాజ్ ఏ యంగ్ ఫెలో, కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ డీసెంట్ ఫ్యామిలీ. ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ పోయట్, లివింగ్ ఇన్ కల్కటా, వెల్ సెటిల్డ్, మంచి జాబు. ఐఎమ్ టాక్ అబౌట్ 1967. అప్పటికే 3,000-4,000 రూపాయలు అప్పుల్లో అంటే ఇప్పుడు ఒక 3 లక్షల రూపాయలతో సమానం అనమాట. సడన్గా ఆయనకి ఏంటంటే ఐ అట్లీస్ట్ వాంట్ టు బికమ్ ఏ అనౌన్సర్ ఇన్ ఏ రేడియో. సో హీ వెంట్ టు అలహాబాద్ రేడియో. అండ్ అప్పుడు మా చిన్నప్పుడు, ఆయన చిన్నప్పుడు ఆడిషన్ ఉండేవి. ఆల్ ఇండియా రేడియోలో ఈవెన్ రేడియో అనౌన్స్మెంట్ చేయాలన్నా కూడా ఆడిషన్స్ ఉండేవి. సో దిస్ మ్యాన్ గేవ్ ఎన్ ఆడిషన్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్టేషన్ హెడ్ దగ్గరికి వెళ్ళి, సార్ హమారా ఆడిషన్ కైసా హువా అంటే ఆయన నమస్తే పెట్టి చెప్పాడట, మీ వాయిస్ అస్సలు బాగాలేదు, మీరు అసలు మీ వెనక్కి కల్కట్టాకి వెళ్ళి మీ ఏ జాబ్ ఉందో ఆ జాబ్ చేసుకోండి. ఎవరైతే ఆ స్టేషన్ డైరెక్టర్ రిజెక్ట్ చేశాడో ఆయన ఎవరు అనుకుంటున్నారు? అమితాబ్ బచ్చన్. సో అమితాబ్ బచ్చన్ ఫస్ట్ రెఫ్యూజల్ అనమాట. మీ వాయిస్ బాగాలేదన్న అమితాబ్ బచ్చన్ని టుడే ఈజ్ నోన్ ఫర్ హిజ్ వాయిస్. మీరు గోల్కొండ దీనికి వెళ్తే, గోల్కొండ మన ఇది ఉంది కదా మన టూరిస్ట్ సైట్ గోల్కొండకి, ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఆ లేజర్ షో మీరు కనుక చూస్తే ఆ కొండ గుహల్లో నుంచి వచ్చే వాయిస్ అమితాబ్ బచ్చన్ అనమాట. సచ్ ఏ డీప్ వాయిస్, సచ్ ఏ నైస్ వాయిస్. మీరు లగాన్ మూవీ చూసినా కూడా ఎంట్రీ అంతా అమితాబ్ బచ్చనే అనమాట. సో మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనమాట. హీ వాజ్ డిటర్మిన్డ్ అండ్ హీ అండర్స్టూడ్ దట్ వేరే వాళ్ళు ఏమని అనొచ్చు, but I am determined, I know that I am going to be successful. So a single purpose that I want to succeed. మనం మహాభారత్లో కూడా చదువుకుంటాం, వీళ్ళందరట కౌరవులు పాండవులు, దే వర్ ఆల్ వెరీ జోవియల్. అండ్ అంటే వాళ్ళ చీఫ్ ట్రైనర్ ద్రోణాచార్య, ఆయన ఆర్చరీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అందరూ జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ చేసేవాళ్ళట. అర్జునుడు ఒక్కడు చాలా సీరియస్ అట. సో ద్రోణాచార్యులు గారు అక్కడ ఆ పైన చెట్టు పైన ఒక మీకు పక్షి కనిపిస్తుందా అంటే భీముడు అంటాడు ఆ పక్షి కనిపిస్తుంది, వెనక ఆకులు కనిపిస్తున్నాయి అట్లా చెప్తాడట. అందరూ వేరే వేరేగా చెప్తారట. అయితే అర్జునుడు మాత్రం నాకు పక్షి కనిపించట్లేదు, పక్షి కన్ను మాత్రం కనిపిస్తుంది. అంటే దట్ డిటర్మినేషన్ అనమాట, దట్ ఫోకస్, సింగిల్ పర్పస్ ఫోకస్ విల్ మేక్ పీపుల్ అచీవ్. మన సెకండ్ ఎగ్జాంపుల్ ఎవరు తీసుకోవచ్చు అంటే, ఇట్లానే ఒక యంగ్స్టర్, he started from Delhi. He was a bachelor in fine arts. తర్వాత ఎంఎస్సి కూడా చేశాడు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆయనకు కూడా he wanted to make his try his luck in film industry. సెకండ్ క్లాస్ టికెట్ పట్టుకొని ముంబై వెళ్ళిపోయాడట. అన్ని దెన్ ఫిలిం స్టూడియోస్ తిరిగాడు. యాజ్ యూజువల్ రిజెక్షన్, ఫేస్ బాగాలేదు, నీ లుక్స్ బాగాలేవు, యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ ఎ హీరో. సో లాస్ట్ 1 or 2 రూపీస్ మిగిలాడు, అంత డబ్బులన్నీ అయిపోయాయి. అయితే జుహూ బీచ్లో కూర్చొని ముంపల్లి అంటే మనం ఏమంటాం పల్లీలు, ఒక 2 రూపాయల వరకు పల్లీలు కొని దాంతో డబ్బులన్నీ అయిపోయాయి. ఇంకెళ్ళంటే వితౌట్ టికెట్లెస్ ట్రావెల్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ అనమాట. తింటూ పక్కన చూశాడట. చూసి ఈ బిల్డింగ్ బాలా, ఆయన బయోగ్రఫీలో రాసుకున్నాడు, ఈ బిల్డింగ్ కూడా బాలా. జుహూ ఈజ్ సో వెరీ కాస్ట్లీ. అంటే జుహూలో ఒక బిల్డింగ్ కొనాలంటే ఒక 50 కోట్లు మినిమం అవుతుంది. వీటి దగ్గర 2 రూపాయలు కూడా లేవు. ఈ బిల్డింగ్ బాలే. ఆ 4th బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో నేను ఒకరోజు ఉంటాను అనుకున్న వ్యక్తి షారుఖ్ ఖాన్. అదే బిల్డింగు డబుల్ ద మనీ పెట్టి కొనుక్కొని తను కొనుక్కున్నాడు అనమాట. సో దట్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ పర్పస్ అనమాట. ఎవరు ఏదన్నా కూడా ఐ విల్ సక్సీడ్. మీరు ఆంట్రప్రెన్యూర్స్లో కూడా చూస్తారమ్మా, దే విల్ ఫెయిల్ మెనీ టైమ్స్. కొంతమంది 20 times ఫెయిల్ అవుతారు, కొంతమంది 30 times ఫెయిల్ అవుతారు. మనకి ఏంటంటే మీడియాలో ఏమొస్తుందంటే వీళ్ళు చాలా గ్రేటు, వీళ్ళు చాలా సక్సెస్ఫుల్, వాళ్ళు వెనుకున్న డిటర్మినేషన్ తెలియదు. మనం ప్యాడ్ మ్యాన్ చూస్తుంటాం. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఎందుకంటే
ఎ మ్యాన్ ఫైటింగ్ ఫర్ ఎ విమెన్స్ కాజ్ అనమాట. అంటే శానిటరీ నాప్కిన్స్ మెన్ హ్యావ్ నథింగ్ టు డూ. ఎంత జునూన్ అంటే ఇట్ బికమ్స్ హిస్ ఫోకల్ పాయింట్ ఇన్ లైఫ్, సో మచ్ సో దట్ ఈస్ వైఫ్ డైవర్సెస్ హిమ్. వైఫ్కి సస్పిషన్ అనమాట, ఎందుకు వీడు ఇంత ఇట్లా ఫైట్ చేస్తున్నాడు అబౌట్ ఏ కాజ్ దట్ ఈస్ నాట్ హిస్. ప్యాడ్మన్ ఈజ్ ఎ గ్రేట్ స్టోరీ. సో వీ కెన్ ఈవెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. 1988లో స్టార్ట్ అయిన వాడు ఒక 24 ఏళ్ళు చూడండి, 24 years he has played, and that is determination for you. అంటే సింగిల్ పర్పస్ అన్నమాట, ఐ వాంట్ టు సక్సీడ్. ప్రతి ఫీల్డ్ లో ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా, ప్రతి ఫీల్డ్ లో తీసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీలో. ఎన్టీ రామారావు గారు అసలు కృష్ణుడిగా పనికిరావని రాళ్ళు విసిరారు. ఆయన భయపడ్డాడట మాయాబజార్లో నేను చెయ్యనని, అంత గ్రేట్ అయిపోయాడు. ఈ రోజున గనక మీరు, నిన్న కూడా నాకెవరు జన్మాష్టమికి కృష్ణుడి ఫోటో కాదు ఎన్టీఆర్ ఫోటో పంపించారు. ఇంకా వేరే ఆలోచన కూడా ఉండదు, ఎలా ఉంటాడా అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ విత్ ఫెయిల్యూర్. ఎవ్రీ ఫెయిల్యూర్ వీ కెన్ లెర్న్. అండ్ ఫెయిల్యూర్ ఏంటంటే మనకు ఒక మిస్టేక్ అనమాట. లెట్ us not try to commit the same mistake. What is the difference between a wise man and a fool? Whereas a fool will repeat the same mistake, a wise man will learn and try not to repeat it. కానీ నిజంగా సరే ఆ మజా ఎంత ఉంటుంది తెలుసా, ఒకసారి ఇది నువ్వు చేసింది తప్పు, నువ్వు బాగాలేదు, నువ్వు దీనికి పనికిరావు అని చెప్పిన తర్వాత ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళతోనే సభాష్ అనిపించుకుంటే ఆ కసి అనమాట. ఆ కసి అంటే మనం ఏం చెప్పాల్సిన పర్లేదు, వాళ్ళు ఎదురు వెళ్ళి నిలబడితే చాలు. ఎస్పెషలీ మీరు అన్నట్టు ఫిలిం ఇండస్ట్రీలో మనకి సో మెనీ ఎగ్జాంపుల్స్. రవితేజ ఉన్నాడు, సో మెనీ హీరోస్ అండ్ హీరోయిన్స్. ఎస్టర్డే ఆమని వాస్ సేయింగ్ అన్నమాట, నువ్వు డార్క్గా ఉన్నావు, నువ్వు యూఆర్ నాట్ వెరీ గుడ్ లుకింగ్, బట్ ఆమని ప్రూవ్డ్ ఇట్ వాస్. సో డిటర్మినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిటర్మిన్ పీపుల్ని మనం వీ కెనాట్ పుట్ దెమ్ డౌన్ ఆటోమేటికలీ. లైక్ ఎ ఫ్యూనిక్స్, ఇట్స్ ఎ బర్డ్ అనమాట. దాన్ని బూడిద చేసినా కూడా ఆ బూడిద నుంచి మళ్ళీ పుట్టుకొస్తుంది అనమాట. ఈజిప్షియన్ ఫేబుల్ స్టోరీ, రైజ్ లైక్ ఎ ఫ్యూనిక్స్ అంటారు అనమాట. దాన్ని బూడిద చేసి బూడిదలోంచి కూడా మళ్ళీ పైకి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మమ్మల్ని ఇంకా బూస్టప్ చేస్తున్నారు సార్. మంచి, అంటే ఇది ఒక రకంగా మాకు ప్రోత్సాహకరంగానే ఉంటాయి. అండ్ లైఫ్లో ఎలా మనం వీటిని మన లైఫ్కి ఇంక్లూడ్ చేసుకుని అన్వయించుకుని ఎలా లైఫ్ లీడ్ చేయాలనేది కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.